అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు హెచ్ఎం హై స్కూల్ నందు విభిన్న ప్రతిభావంతులు దివ్యాంగుల సంక్షేమం కోసం జగనన్న ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని ఆత్మవిశ్వాసంతో దివ్యాంగులు ముందుకు సాగాలని ప్రభుత్వ విప్ శాసనసభ్యులు కోరుముట్ల శ్రీనివాసులు అన్నారు. అరేంజ్ చేయడం జరిగింది. ఫస్ట్ ఆ రోజు ఎవరైతే పరీక్షలు చేసుకున్నారో ఎవరికి ఏం అవసరమని గుర్తించి దాదాపు 342 పరికరాలు ఈరోజు ఈ విభిన్న ప్రతిభావంతులకి దివ్యాంగులకి ఇవ్వడం జరుగుతుంది. ఎమ్మెల్యే గారికి చాలా ధన్యవాదాలు తెలుపుతున్నాం సార్. మీ యొక్క సహకారంతో ఇంతమంది లబ్ధిదారులకు మేము చాలా మేలు చేకూర్చిన వాళ్ళు అయినాము. ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా నా నమస్కారం. అలాగే ధ్వజాన్న గారికి, సుకుమారన్న గారికి, జెడ్పీటీసీ గారికి, అలాగే అలింకో సంస్థకు సంబంధించి ఆర్ఓ గారికి, వీళ్ళకి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. సభా వేదిక మీద ఉన్నటువంటి ఎమ్మెల్యే గారికి మరియు ప్రజాప్రతినిధులకి, ఇక్కడికి చేసినటువంటి పత్రికా విలేకరులందరికీ, నాతోటి విభిన్న ప్రతిభావంతులందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. ఈరోజు గతంలో 3 నెలల కిందట క్యాంప్ జరగడం జరిగింది. వాటికి సంబంధించినటువంటి పరికరాలను ఈరోజు పంపిణీ చేయడం జరుగుతుంది. దానికి బాధపడకుండా మీ వృత్తుల్లో మీరు మంచి నైపుణ్యం సాధించి మంచి అభివృద్ధిలోకి వస్తారని కూడా నేను ఈ సభాముఖంగా కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను. అదేవిధంగా చాలా వరకు బ్యాటరీ సైకిల్ ఉన్నట్టున్నాయి. కొన్ని విధంగా ఇంపార్టెంట్ వాళ్ళు కూడా ఏమన్నా ఉంటే కూడా ఏపీఎండిసి ద్వారా కూడా ఎమ్మెల్యే గారిని మీకు మోటార్ సైకిల్ కూడా ఇప్పించేదానికి కూడా మీ అందరం ఈ సభాముఖంగా కోరుతున్నాము. ఆల్రెడీ కొన్ని మోటార్ సైకిల్ అయితే కోడూరు మండలంలో పంచడం జరిగింది. కావున మీరందరూ కూడా మీకు ఇంక మీదట ఇలాంటివి జరగకుండా ఉండడానికి కూడా గవర్నమెంట్ భారతదేశం అంతా కూడా పోలియో చుక్కలేసి ఇక మీదట ఇలాంటి వికలాంగుల సమస్య అనేది ఉండకపోవచ్చు బహుశా రాబోయే తరాల్లో. ఇప్పటికి మీ వరకు వచ్చినందుకు బాధపడకుండా మీరు కష్టపడి మీ వృత్తుల్లో సాధిస్తారని కూడా నేను కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా నమస్కారం తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. విగ్రహాలు మీకు అందజేయడానికి ముందుకు సిఎస్ఆర్ నిధులతో ముందుకు చేసిన వారికి ముఖ్యంగా మనం అందరం ధన్యవాదాలు తెలియజేయాలా. అలాగే ఇంకా ఎవరైనా మొన్న గర్ల్స్ హై స్కూల్లో లోకల్ లీడర్ అందరికీ చెప్తే వాళ్ళు మాకు చెప్తే కన్సల్ట్ డాక్టర్తో మాట్లాడి మా వాళ్ళకు పర్సెంటేజ్ ఎక్కువ ఇవ్వండి, మీరు ఓన్లీ 40% ఇస్తే వల్ల మాకు 2000 3000 వస్తుంది, కాబట్టి వాళ్ళకి 5000 ఇస్తే ఇంకా వాళ్ళకి ఇంకా ఎక్కువగా వాళ్ళకు కుటుంబానికి చేదోడుగా వాడుగా ఉంటుందని చెప్పడం జరిగింది. సో మీరు ప్రభుత్వం ఎప్పుడు కూడా ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా మన గురించి ఆలోచిస్తూ ఉంటాడు. అరే వీళ్ళకి మనం సొసైటీలో చేయాలా, ముఖ్యంగా వికలాంగులకు సంబంధించిన మహిళలు కానీ అన్నయ్యలకు కానీ చేయాలన్న ఆలోచనతో ఆయన ఉన్నాడు. కాబట్టి దాంతో యాక్చువల్గా నాకు తెలిసి మనకు ఈ జిల్లాలో మన జిల్లాతో పాటు రాష్ట్రంతో పాటు ఈ ప్రభుత్వం మనకున్న చేయుత, మీకు ఆసరా, మీకు సపోర్టింగ్ అనేది గత ప్రభుత్వాలు కూడా ఎవరు చేయలేదు నాకు తెలుసు. అది మీకు తెలుసు. ఎందుకంటే గతంలో కూడా మీకు ఇచ్చింటే ఈ విధంగా మళ్ళీ ట్రైసైకిల్ కోసం ఎంతమంది వచ్చేవాళ్ళు కాదు. కాబట్టి ఈరోజు గవర్నమెంట్ కూడా మేము డిజైనబుల్ గవర్నమెంట్తో ఎక్కువ వర్క్ చేపిస్తాం. మాకు ఇంకా సాధ్యమైనంత వరకు ఎక్కువ సైకిల్ ఇవ్వండి. అవసరమంటే ఈ ఆర్టిఫిషియల్ లెగ్స్, హ్యాండ్స్ కూడా మేము రాజస్థాన్ వాళ్ళ కమిటీతో కూడా మాట్లాడేసి ఇంకా ఎక్కువ మంది చేయాలనుకుంటున్నాం. అందుకే బర్డ్స్ హాస్పిటల్ స్పెషల్గా ఎందుకంటే బర్డ్స్ హాస్పిటల్ మనకు రెడ్డిగా మిత్రుడే, అన్నగడ్డ సుబ్రహ్మణ్యం క్లాస్మేటే, నాకు బాగా ఇప్పటి నుంచి తెలుసు. ఆయన బర్డ్స్ హాస్పిటల్ పోయినప్పుడు ఎక్కడైనా కానీ టక్కన పోతే ఇమీడియట్ కోర్టు నుంచి వచ్చారా ఎమ్మెల్యే గారు తాలూకా టక్క ఎప్పుడో 4 సంవత్సరాలకు 10 సంవత్సరాలకు ఇచ్చే అపాయింట్మెంటు ఇమీడియట్గా 1 year 6 monthsకి ఇచ్చేస్తారు. సో దాంతోపాటు మీరు కూడా ఇమీడియట్ టక్కగా మన ఎంపీ కూడా చాలా చొరవగా చాలా ప్రాముఖ్యత ఇచ్చి చొరవ చూసే కార్యక్రమం చేస్తున్నాం. ఇవన్నీ కూడా మీరు సద్వినియోగం చేసుకోండి. ఖచ్చితంగా మీకు మళ్ళీ కూడా ఫెసిలిటీస్ కల్పిస్తున్నాము. ఎవరైతే మీకు రేపు జరగబోయే సంవత్సరం మీరు ఎందుకంటే దాదాపు గడిచిన 5 సంవత్సరాలు మీకు సంక్షేమ పథకాలు మన ఇంటింటి కూడా వస్తున్నాయి. మీకు అందరి ఇళ్లలో ఈ పథకాలన్నీ కూడా వస్తాయి. అమ్మఒడి కానీ, రైతు భరోసా కానీ, సంబంధించిన మన ఇంట్లో వైఫ్లు కానీ ఇళ్ళు కానీ, రైతు సంబంధించిన ఆసరా కానీ, చేయుత కానీ, కాపు నేస్తం కానీ, అదేవిధంగా ఈబీసీ నేస్తం కానీ, ముస్లిం సంబంధించిన కళ్యాణోత్సవం సంబంధించిన కానీ, అదేవిధంగా ముస్లిం సంబంధించిన తోఫా కానీ, ఇవన్నీ కూడా మనకు వస్తూ ఉంటాయి. కాబట్టి దాంతోపాటు మీకు పెన్షన్ మరీ పట్టలుగా వస్తుంది. కాబట్టి ఇంకా కూడా భవిష్యత్తులో ఏం చేయాలనుకునే మళ్ళీ మీ ఆశీర్వాదంతో మళ్ళీ
మళ్ళీ కూడా మన ముఖ్యమంత్రి మళ్ళీ రెండోసారి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రానికి అవుతాడు కాబట్టి ఖచ్చితంగా మీరందరూ కూడా మళ్ళీ కూడా మీరు ఇంకా మంచి రోజులు వచ్చే రోజులు కూడా మంచి రోజులు మీకు మీ పిల్లలు కూడా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా మరోసారి ధన్యవాదాలు. ముఖ్యంగా అలంగా కంపెనీ యజమానానికి మనస్ఫూర్తిగా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతూ అదేవిధంగా స్టేట్ గవర్నమెంట్ డిజాబిలిటీ సంబంధించిన ఆ డిపార్ట్మెంట్కు మాతో వచ్చిన క్యాడర్ కార్యకర్తలందరూ కూడా లీడర్స్కు కార్యకర్తలు క్యాడర్లకు అందరూ కూడా మనస్ఫూర్తిగా సెలవు తీసుకున్నాం. ఎందుకంటే వర్క్ ఈరోజు ఎందుకంటే ఎలక్షన్ టైం కాబట్టి మీకు అందరికీ తెలుసు హరీబెరీగా 2-3 మీటింగ్ తిరుగుతూ వేసుకున్నాం. మళ్ళీ ఇప్పుడు కూడా కొద్దిగా హడావుడి ప్రోగ్రామ్ వల్ల మీకు ఎక్కువ గడపలేకుండా క్షమించండి. అందరికి ధన్యవాదాలు. అందరూ తీసుకొని హ్యాపీగా శివరాత్రి శుభాకాంక్షలు మీ అందరూ కూడా అందరూ ఎవరు ఇంటికి నిదానంగా అక్కడ పోవద్దు. ముఖ్యంగా లేడీస్ బండి వచ్చిన స్పీడ్ వెళ్తారు, జాగ్రత్తగా పోవాలి. ఓకేనా? ఒక ధన్యవాదాలు.